ఉమ్. మెగావాట్ల దగా పర్వం అట. కరెంటు ఉత్పత్తిపై సర్కారు తాత్సారం. పోతిరెడ్డిపాడు కోసమే శ్రీశైలం పనం పెట్టు. ఇది రేవంత్ సర్కారు వ్యవహారం. శ్రీశైలం రిజర్వాయర్కు 2.2 లక్షల క్యూసెక్ల భారీ వరద వచ్చింది. అయినా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది ప్రభుత్వం. అంటే చెయ్యరా మనం, వాళ్ళకి అవసరం లేదు. మేము అడిగినావా, మాకు అక్కర ఉందంటే మాకు లేదు. ఇక 900 మెగావాట్లకు కేవలం 100 మెగావాట్ల పవర్ జనరేషన్ అవుతుంట. కరెంటు డిమాండ్ లేదని సాకులు చెప్తున్నా. ఇది ఏం చెప్పారు ఇంతమందికు? పీకు డిమాండ్ వచ్చి పీకుతుందని చెప్పారు. ఇప్పుడు ఏం డిమాండ్ లేదంటారంట. ఆంధ్రాకు కృష్ణా జలాలు పారించడమే అసలు కారణం అట. 854 ఫీట్ల నీటి మట్టం వద్దే పనిచేయనున్న పోతిరెడ్డిపాడు. ఆ లెవెల్ మెయింటైన్ చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత. మరోవైపు శ్రీశైలం నుంచి నీటి మళ్లింపు షురూ చేసిన ఏపీకి చెప్పలే. గిట్లుంటుంది లెక్క అని రాగరే. అది ఏంది, పోతిరెడ్డిపాడు పొగ వచ్చినప్పుడే 2,20,000 క్యూసెక్కుల వరకు వస్తుందని వీళ్ళు రాస్తారు. ఆడంగా చంద్రాన్ని వస్తాడు, మంగళ హారతని వాళ్ళకవే మా రేవంత్ రెడ్డికి అని మంగళారతి పాడేవాడు ఆడంగా పోతిరెడ్డిపాడు పొగ కొట్టుకొని పోతాడు. అది చెప్పారు మనకు 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఇదే ఇంతవరకే మా లెక్క. ఇప్పుడు అది సినిమాలో కోట శ్రీనివాసరావా ఎదురుగా కోడిని పెట్టుకొని తింటాడు చూసినావు చికెన్ అని, గంతే లెక్క. ఇప్పుడు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ నీటి వినియోగంపై మీటింగ్ పెట్టాలని ఉల్టా కేఆర్ఎంబికి లేఖ రాశాడ. నిరుడు కూడా యథేచ్ఛగా కృష్ణా నీటిని మళ్లించుకున్న ఏపీ, ఇది నిజం, 100% నిజం. నేను చదివిన పోయిన సంవత్సరం కూడా పోతిరెడ్డిపాడు పొగగొట్టిరు, నాగార్జున సార్ కుడికాల పొగగొట్టిరు. ఆయన తోడుకొని పోయినాక అట్ని చూస్తారు. ఇట్లా తీరా తోడుకపోయినాక అప్పుడు పోతాడు మన ఉత్తమ పురుషుడు, ప్రపంచకముల మేధావి, ఐన్స్టీన్ బ్రెయిన్. అది మన మేధాశక్తి నాయన. సో ఇప్పుడు కరెంటు ఉత్పత్తి చేయరా బిడ్డ అంటే డిమాండ్ లేదంటున్నట. డిమాండ్ లేదు. సో డిమాండ్ లేదు కాబట్టి ఉత్పత్తి అవసరం లేదంటుండు. డిమాండ్ ఉందా లేదా అని ప్రజలు చెప్పాలి. మరి మీరు తీరా ఎండాకాలం రాగానే కరెంటు కట్ చేస్తారు. రోజు 10 సార్లు కరెంటు పోతుంది ఈ రోజుకి కూడా. మరి కరెంటు పోవంగా పీకు డిమాండ్ ఎట్టలేదు, అది వింతగా అనిపిస్తుంది. డిమాండ్ లేకనే మీ ఉత్పత్తి చేస్తలేం కాదు, అది నిజం కాదు. ఎందుకు ఉత్పత్తి చేస్తాడంటే చంద్రన్నకు మేలు చేయాలట. చంద్రబాబు నాయుడు తోడుకొని పోతానికి ఆయనకు అక్కర ఉంది కాబట్టి దీన్ని పడావ పెడతానని నవాజ తెలంగాణ అంటుంది. పడావ పెట్టి పెడితే ఆయన తోసుకొని పోవచ్చాడంగా. ఏం లేదా, కుండకు ఇట్లా కుండ గింతుంది వాస్తవానికి, రాయి చెప్పాడు తక్కువ కొట్లు కొడితే కథ కుండ మొత్తం ఒకటేసారి నీళ్ళు వచ్చి కింద పడతాయి. అంటే పోతిరెడ్డిపాడు పొగ కొట్టిరు, శ్రీశైలం పొగ కొట్టి తోడుకపోతాడు. ఆ పాపాత్ముడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి, అదే ఈయన ప్రియతమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పొగ పెట్టింది అది. అందుకే దాన్ని ఇక ఆల్వేస్ గ్రీన్ సింబల్ ఎత్తారు, పచ్చ జెండా ఊపుతూనే ఉంటుంది దానికి. ఇగో విద్యుత్ కోతలపై రైతులు కన్నెర్ర చేసిరిడా. మొదలైన కరెంటు కటకటాట. హైదరాబాద్లో కరెంటు కష్టాలు ఉన్నాయి కానీ కరెంటు డిమాండ్ లేదని ఇక్కడ సాకులు చెప్తూ ఆంధ్రాకు నీళ్ళు మళ్ళిస్తారు. ఏది నిజం అనాలి ప్రజలు. మళ్ళా పులిగారు చెప్పాలి సమాధానం.